రైట్. సో నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి బ్రేక్స్, లైన్ నెంబర్స్, హైపనేషన్. సో ఈ బ్రేక్స్ యొక్క యూజ్ ఏంటి, ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ మనకి పేజ్ బ్రేక్ ఆప్షన్ మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ ఒక చూసారు మనకి పేజెస్లో పేజ్ బ్రేక్. సో అట్లనే ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్స్ ఉన్నాయి, చూద్దాం. దీంట్లో ఫస్ట్ పేజ్ బ్రేక్ ఉంది, పేజ్ బ్రేక్ అండ్ కాలం బ్రేక్. దాని తర్వాత ఏముంది మనకి టెక్స్ట్ వ్యాపింగ్, నెక్స్ట్ పేజ్, కంటిన్యూస్ అండ్ ఈవెన్ పేజ్. ఇవి మనకి పేజ్ బ్రేక్లో ఉన్న డిఫరెంట్ టైప్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ పేజ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే పేజ్ బ్రేక్ అవుతుంది. అది సింపుల్గా చూద్దాం. మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని నేను మ్, ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న దానికంతా ఒక కలర్ ఇస్తున్నాను మనకి ఈజీగా అర్థం అవడం కోసం. సో హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసి రెడ్ కలర్ టెక్స్ట్. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ పేజ్లో ఉన్న దానికి ఒక కలర్ ఇద్దాం. సో టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ టెక్స్ట్. నెక్స్ట్ దాని తర్వాత ఒక కలర్ తీసుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ దీంట్లోకి వచ్చేసి వైలెట్. సో ఇలా 3 కలర్స్, ఎందుకంటే బ్రేక్స్ చేసినప్పుడు మనకు అర్థం అవడం కోసం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లేఅవుట్లోకి వెళ్ళి లేఅవుట్లో బ్రేక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేజ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు కర్సర్ అయితే ఎక్కడ పెడతారో, ఎక్కడైతే కర్సర్ పెడతారో ఆ ప్లేస్ నుంచి, అంటే ఇక్కడ ఏం పెట్టాను, రీడింగ్ అని ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ పేజ్లోకి ఆ డాటా కట్ అయిపోయి కంటిన్యూ అవుతుంది. ఒకసారి మనము ఈ వ్యూని సెట్ చేసుకుందాం. మనకి 2 పేజెస్లా కనపడాలి. సైడ్ బై సైడ్ ఉంది కదా, రైట్. దీంట్లో ఇప్పుడు మనకు 2 కనబడుతున్నాయి కదా, దీన్ని మనము సెట్ చేసుకుందాం. ఇప్పుడు లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత నా కర్సర్ పైన చూడండి. ఇక్కడ ఫస్ట్ పేజ్లో నా కర్సర్ పెడతాను. ఫస్ట్ పేజ్లో ఇక్కడ ఈ ప్లేస్లో నేను కర్సర్ పెట్టాను. కొంచెం జూమ్ చేద్దాం. 2 పేజ్ లాగానే జూమ్ అవుతుంది, రైట్. దీంట్లోనే ఈ ప్లేస్లో ఈ ఈ పారాగ్రాఫ్ ఉందిగా, ఈ పారాగ్రాఫ్ ఉన్న పేజ్లో నా కర్సర్ పెట్టాను. కర్సర్ పెట్టేసి బ్రేక్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ పేజ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతా అంటే ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో నుంచి డాటా మొత్తం కట్ అయిపోయి, ఈ పేజ్ నుంచి డాటా మొత్తం కట్ అయిపోయి ఆ తర్వాత పేజీలో ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ ప్లేస్లో చూద్దాం, బ్రేక్లోకి వచ్చేసి పేజ్. సో ఏమైపోయింది, ఈ టెక్స్ట్ మొత్తం కట్ అయిపోయి నెక్స్ట్ పేజ్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి నేను ఇక్కడ వ్యూలోకి వెళ్ళేసి మళ్ళీ మనము వర్టికల్ పెట్టిన తర్వాత చూద్దాం. స్క్రోల్ చేస్తున్నాను, స్క్రోల్. ఓకే, 1 సెకండ్, ఎటు వెళ్ళిపోయింది ఇది, కంట్రోల్ జెడ్. సో రైట్, ఇక్కడ కర్జర్ పెట్టి సెలెక్ట్ కాదు, ఇక్కడ కర్జర్ పాయింట్ పెట్టేసి సెలెక్ట్ చేయకండి. బ్రేక్లోకి వెళ్ళేసి మనకి మెయిల్ లేఅవుట్లో బ్రేక్లోకి పోయిన పేజ్ బ్రేక్. సో ఇక్కడ నుంచి డాటా కట్ అయిపోయి ఆ తర్వాత పేజ్ నుంచి కంటిన్యూ అవుతుంది, చూడండి. అర్థమవుతుంది. సో ఇలా మనము పేజ్ బ్రేక్ యొక్క యూజ్ ఏంటి అంటే మీరు ఎక్కడైతే కర్సర్ పెట్టారో ఆ ప్లేస్లో నుంచి డాటా కట్ అయిపోయి, ఓకే, ఆ ప్లేస్లో నుంచి డాటా కట్ అయిపోయి నెక్స్ట్ పేజ్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పెట్టాను కదా, సో మనకి మల్టిపుల్ పేజెస్, రైట్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కర్సర్ పెట్టేసి మళ్ళీ లేఅవుట్లో బ్రేక్స్లో పేజ్. సో ఏమైపోయింది, ఆ రెడ్ కలర్ టెక్స్ట్ సెకండ్ దాని నుంచి కంటిన్యూ అవుతుంది. మనం ఎక్కడైతే పెట్టామో అక్కడ నుంచి కట్ అయిపోయి సెకండ్ దాంట్లో కంటిన్యూ అవుతుంది. అది ఏంటి మనకి పేజ్ బ్రేక్. మళ్ళీ అదే బ్రేక్స్లో కాలం బ్రేక్ ఉంది. సో కాలం బ్రేక్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ మనకి మొత్తం ఒకటే కాలం లాగా ఉన్నాయి. నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న డాటాను మొత్తం సెలెక్ట్ చేసుకొని మనకి కాలమ్స్లో పేజ్ సెటప్ కాలమ్స్లో నేను 3 కాలమ్స్ పెట్టాను. ఇప్పుడు కాలమ్స్ బ్రేక్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే పేజ్ కాదు చేంజ్ అయ్యేది. ఏం చేంజ్ అవుతుందంటే ఈ కాలమ్స్ బ్రేక్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ పెట్టాననుకోండి, ఈ ప్లేస్‌లో నుంచి డాటా ఇక్కడ వరకు కట్ అయిపోద్ది. అదే పేజ్‌లో ఇక్కడ వరకు కట్ అయిపోయి నెక్స్ట్ పేజ్‌లో కాకుండా ఈ కట్ అయిపోయిన డాటా ఆ తర్వాత ఈ సెకండ్ కాలమ్ నుంచి కంటిన్యూ అవుతది. అది కాలమ్ బ్రేక్. సో చూడండి, బ్రేక్స్‌లోకెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ కర్సర్ సెలెక్ట్ కాదు, కర్సర్ పాయింట్ పెట్టాలి అక్కడ. కర్సర్ పాయింట్ పెట్టేసి బ్రేక్స్‌లో బ్రేక్ అండ్ కాలమ్ బ్రేక్. సో ఏమైపోయింది, నేను అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో ఆ పాయింట్ నుంచి డాటా మొత్తం కట్ అయిపోయి ఆ తర్వాత కాలమ్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ఇలా మనకి కాలమ్ బ్రేక్ మళ్ళీ కంట్రోల్ జెడ్ తర్వాత మనకు అర్థం అవ్వాలంటే దీనికి డిఫరెంట్ కలర్ ఇవ్వండి, మీకు అర్థమవుతుంది. ఇది సో సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ బి బోల్డ్. నెక్స్ట్ హోమ్ ట్యాబ్‌లోకి వచ్చేసి కలర్స్‌లో బ్లూ కలర్. ఇప్పుడు నేను బ్రేక్ చేస్తున్నాను చూడండి, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పాయింటర్ మనకి మౌస్ పాయింటర్ పెట్టేసి లేఅవుట్లో బ్రేక్స్‌లో కాలమ్ బ్రేక్స్. సో ఏమైపోయింది, ఆ బ్లూ కలర్ టెక్స్ట్ మొత్తం
ఆ ఫస్ట్ కాలమ్ నుంచి కట్ అయిపోయి తర్వాత కాలమ్ నుంచి కంటిన్యూ అవుతది. మనం కాలమ్ బ్రేక్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా డాటా కాలమ్స్‌లో ఉంటేనే కాలమ్ బ్రేక్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ బ్రేక్స్‌లోనే మళ్ళీ టెక్స్ట్ వ్రాపింగ్. టెక్స్ట్ వ్రాపింగ్ యొక్క యూజ్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది చూడండి. పిక్చర్ తీసుకున్న తర్వాత పిక్చర్ పక్కన ఉన్న టెక్స్ట్ మొత్తం మనకి ఎళ్ళిపోవడానికి టెక్స్ట్ వ్రాపింగ్ యూజ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్లేస్‌లో ఇక్కడ ఒక పిక్చర్ తీసుకుందాం. సెలెక్ట్ చేసుకొని పిక్చర్ ఇన్సర్ట్ చేయడానికి మనకేంటి ఇన్సర్ట్ ట్యాబ్‌లోకెళ్ళి ఇన్సర్ట్‌లో పిక్చర్స్‌లో నాకు ఈ డివైస్‌లో ఉన్న పిక్చర్స్ కావాలంటే డివైస్‌లో ఉన్న పిక్చర్స్ చూజ్ చేసుకోవచ్చు. లేదు ఆన్‌లైన్‌లో కావాలంటే ఆన్‌లైన్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నా ఇక్కడ పిక్చర్స్‌లోకెళ్ళి స్టాక్ ఇమేజెస్ పైన క్లిక్ చేయండి. దీంట్లో కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. మనం తీసుకుందాం కొన్ని పిక్చర్స్. హ్మ్. సో, పిక్చర్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్. ఓకే. కొంచెం దీని సైజ్ రెడ్యూస్ చేద్దాం. పిక్చర్ యొక్క సైజ్. రైట్. పిక్చర్ సైజ్ రెడ్యూస్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ దీని పక్కనే రావాలంటే మనకొక ఆప్షన్ ఉంది. ఏంటి? పిక్చర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే పిక్చర్ ఫార్మాట్ వచ్చింది. పిక్చర్ ఫార్మాట్‌లో ఇక్కడ టెక్స్ట్ వ్రాప్‌లో మనకి ఏంటి స్క్వేర్ పైన క్లిక్ చేస్తున్నాను. లేదా టైట్ పైన క్లిక్ చేయండి. లేదా ఇన్‌లైన్ విత్ టెక్స్ట్ ఏదైనా యూజ్ చేసుకోండి. రైట్. ఇప్పుడు ఏమైపోయింది అంటే పిక్చర్ తీసుకున్న తర్వాత పిక్చర్‌ని కొంచెం డౌన్ చేస్తున్నాను. ఇంకొంచెం రైట్. ఇంకొంచెం పైకి రైట్. పిక్చర్ తీసుకున్న తర్వాత ఏమైంది అంటే, పిక్చర్ పక్కన గూడా రైట్ సైడ్‌లో కొంచెం టెక్స్ట్ అనేది పిక్చర్ ప్లేస్ వదిలేసి వచ్చింది గదా! ఇప్పుడు ఈ పిక్చర్ ఇలానే వదిలేస్తూ నాకేమవ్వాలి అంటే, ఈ పిక్చర్ పక్కన ఉన్న టెక్స్ట్ అనేది అలా కాకుండా దాని డౌన్ నుంచి కంటిన్యూ అవ్వాలి. అంటే ఇక్కడ పిక్చర్ పక్కన ఉన్న టెక్స్ట్ అనేది ఉండకూడదు నాకిక్కడ. ఈ టెక్స్ట్ ఉండకూడదంటే నేనేం జేయాలి? అప్పుడు మనకి లేఅవుట్‌లోకెళ్ళేసి బ్రేక్స్‌లో ఇక్కడ టెక్స్ట్ వ్రాపింగ్ ఉంది గదా! దీనిపైన క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జూడండి ఇక్కడ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే పిక్చర్ ఫార్మాట్‌లో నేనిక్కడ వ్రాప్ టెక్స్ట్ ఇక్కడనే ఇవే జేశాను. సో, ఇప్పుడేం చేస్తున్నాం దీన్ని సెలెక్ట్ జేసుకొని మీకు ఎక్కడైతే కావాలో అక్కడ సెలెక్ట్ జేసుకోండి. లేదా మనకు గుర్తుపట్టడం కోసం సెలెక్ట్ జేసుకొని కొంచెం కలర్ ఇచ్చేద్దాం బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాగో. ఇప్పుడు ఏమవ్వాలి ఈ ఈ బ్లూ కలర్ ఉన్నది మొత్తం ఈ పిక్చర్ పక్క నుంచి కట్ అయిపోయి నాకు డౌన్‌లో కంటిన్యూ అవ్వాలి. సో, అప్పుడు ఏం చేయండి సెలెక్ట్ చేసుకొని లేఅవుట్‌లో బ్రేక్స్‌లో టెక్స్ట్ వ్రాపింగ్. చూడండి ఏమైపోయిందంటే పిక్చర్ పక్కన ఉన్న టెక్స్ట్ మొత్తం కట్ అయిపోయి దాని డౌన్ నుంచి కంటిన్యూ అవ్వడానికి మనకు టెక్స్ట్ వ్రాపింగ్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ పేజ్. సో, సేమ్ నెక్స్ట్ పేజ్ అయినా, పేజ్ బ్రేక్ అయినా సేమే. ఇప్పుడు నేనిక్కడ సేమ్ మళ్ళీ మనకి కొంచెం జూమ్ ఔట్ చేద్దాం. ఇక్కడికొస్తే అర్థమవుతది. ఇక్కడనే బ్లూ కలర్ దగ్గర పెట్టాను. బ్లూ కలర్ పెట్టేసి బ్రేక్స్‌లో నెక్స్ట్ పేజ్ పైన క్లిక్ చేస్తే ఏమైపోయింది? కంప్లీట్‌గా కాలమ్స్ అన్నీ క్రాస్ అయిపోయి ఆ బ్లూ కలర్ టెక్స్ట్ తర్వాత పేజ్ నుంచి కంటిన్యూ అవుతది. ఓకే. పేజ్ బ్రేక్, నెక్స్ట్ బ్రేక్ 2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంటవి. సో, నెక్స్ట్ ఇలా మీరు బ్రేక్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ దాంట్లోనే మళ్ళీ కంటిన్యూస్. సో, కంటిన్యూస్ యొక్క యూజ్ ఏంటి అంటే జనరల్‌గా ఇక్కడ నేను మౌస్ పాయింటర్ పెట్టాను గదా! బ్రేక్ చేస్తా ఉంటే ఇక్కడ వన్ లైన్ బ్రేక్ అవుతుంది చూడండి. ఓన్లీ 1 కాలమ్ పైన మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు నేనిక్కడ బ్రేక్ చేస్తే ఎంటర్ ఇక నుంచి సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్ గూడా నాకు కంటిన్యూ‌గా బ్రేక్ అవుతూ ఉండాలి అంటే బ్రేక్స్‌లోనే మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఎంటర్ మళ్ళీ క్లిక్ చేయండి కంటిన్యూ పైన. బ్రేక్స్, కంటిన్యూ, మళ్ళీ కంటిన్యూ. చూడండి కాలమ్స్ ఈక్వల్‌గా బ్రేక్ అవుతున్నాయి. ఒక కాలమే కాకుండా ప్రతిది ఈక్వల్‌గా బ్రేక్ అవుతుంది. ఇలా ఈక్వల్‌గా బ్రేక్ అవ్వాలంటే మనము కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ నేను మళ్ళీ అన్‌బ్రేక్ చేసి కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్. నెక్స్ట్ మళ్ళీ బ్రేక్స్‌లోనే మళ్ళీ ఏముంది మనకి ఈవెన్, హాట్. సో, ఇప్పుడు ఏమవుతదంటే ఈవెన్ బ్రేక్ పైన క్లిక్ చేస్తే సెకండ్ పేజ్‌లో ఉన్నప్పుడు మీరు బ్రేక్ చేస్తే ఏమవుతదంటే తర్వాత మనకి ఫోర్త్ నుంచి కంటిన్యూ అవుతది. ఫస్ట్ పేజ్‌లో ఉన్నప్పుడు బ్రేక్ చేస్తే థర్డ్ నుంచి కంటిన్యూ అవుతది. సింపుల్ ఇక్కడ నేను ఇప్పుడు ఫస్ట్ పేజ్‌లో ఉన్నాను. నేనిక్కడ కర్సర్ పైన పెట్టాను. ఇప్పుడు నాకేమవ్వాలి ఈ టెక్స్ట్ సెకండ్ నుంచి కాదు థర్డ్ పేజ్ నుంచి కంటిన్యూ అవుతది. బ్రేక్‌లోకొచ్చేసి ఈవెన్ పేజ్. నెక్స్ట్ చూడండి ఈ పేజ్ నంబర్ ఏమవుతదంటే మనకి సెకండ్ అవుతది చూడండి. సారీ 1 కదా! హార్డ్ చేయాలి మనం సారీ. బ్రేక్‌లోకొచ్చేసి మనకి ఈవెన్ కదా! హార్డ్ నంబర్ కదా! ఎంటర్. సో, ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ పేజ్ అవుతది. ఇది థర్డ్ పేజ్. మిడిల్‌లో సెకండ్ పేజ్ అనేది ఉండదు. నెక్స్ట్ అదే ఈవెన్ పెట్టుకుంటే ఈవెన్ నంబర్స్ ఇప్పుడు నేను 2లో ఉన్నాను. 2లో బ్రేక్ చేస్తే నాకు ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతది? 4 నుంచి కంటిన్యూ అవుతది. బ్రేక్ మళ్ళీ ఈవెన్. సో, ఇలా మీరు బ్రేక్స్ అనేది యూజ్ చే చ ఇక్కడ ఉన్న మనకి లేఅవుట్‌లో, పేజ్ సెటప్‌లో ఈ ఆప్షన్ వాడుతూ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ లైన్ నంబర్స్.
లైన్ నెంబర్స్ మనకి డిఫరెంట్ ఆప్షన్ కంటిన్యూస్, రీస్టార్ట్ ఈచ్ పేజ్, రీస్టార్ట్ ఈచ్ సెషన్ అండ్ సర్ప్రైజ్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్. ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మనం వాడితే ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ నెంబర్స్ రావాలి అంటే కంట్రోల్ ఏ డిలీట్ ఈక్వల్స్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ 100 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో ఇప్పుడు ఏం చేసాము, లైన్ నెంబర్లోకి వచ్చేసి కంటిన్యూస్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఫస్ట్ పేజ్లో స్టార్ట్ అయిపోయి ఫస్ట్ పేజ్లో నెంబర్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ బుక్ లాస్ట్ వరకు కంటిన్యూగా నెంబర్స్ వస్తాయి. అంటే ఎంతవరకు ఉన్నాయి మనకి 344 వరకు లైన్కి నెంబర్స్ వస్తాయి. అది కంటిన్యూస్ పైన క్లిక్ చేస్తే అలా వస్తుంది. నెక్స్ట్ అలా కాకుండా రీస్టార్ట్ ఈచ్ పేజ్ అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఇక్కడ ఏమైంది 37 కింద అయిపోయింది కదా, తర్వాత మళ్ళీ మనకి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి 38 ఇలా కంటిన్యూ కాకుండా ప్రతి పేజ్లో ఫస్ట్ లైన్ 1 నెంబర్తో స్టార్ట్ అవ్వాలి అంటే లైన్ నెంబర్స్లో మీరు రీస్టార్ట్ ఈచ్ పేజ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు 1 దాని తర్వాత మళ్ళీ 1 తోటే స్టార్ట్ అవుతాయి. ఇలా ప్రతి పేజ్ ఫస్ట్ నెంబర్తో స్టార్ట్ అవ్వాలంటే లైన్ నెంబర్స్లో రీస్టార్ట్ ఈచ్ పేజ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ రీస్టార్ట్ ఈచ్ సెషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక బ్రేక్ ఇస్తున్నాను, లైన్ నెంబర్ తీసేస్తున్నాను. ఓకే, ఫస్ట్ బ్రేక్ ఇద్దాం. సెలెక్ట్ చేసుకొని బ్రేక్లో కంటిన్యూస్, ఓకే మళ్ళీ బ్రేక్ చేయండి కంటిన్యూ, మళ్ళీ బ్రేక్ చేయండి కంటిన్యూ. సో ఇలా నేను బ్రేక్ చేశాను కదా, ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ నేను బ్రేక్ చేసిన లైన్స్ కూడా నెంబర్స్ ఆటోమేటిక్గా వచ్చింది. కానీ నాకు అలా కాదు, ఎక్కడైతే బ్రేక్ చేసినా అక్కడ నుంచి మళ్ళీ నాకు నెంబర్స్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అలాంటప్పుడు మీరు ఏం చేయండి, మీ పాయింటర్ అక్కడ పెట్టేసి కర్సర్ పాయింటర్ అక్కడ పెట్టేసి రీస్టార్ట్ ఈచ్ సెషన్ పైన క్లిక్ చేస్తే మీరు ఎక్కడైతే నుంచి బ్రేక్ చేస్తారో అక్కడ నుంచి మళ్ళీ నెంబర్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది మళ్ళీ ఇలా. ఓకే, అర్థమవుతుందా? ఇలా సెషన్స్ లాగా మీరు డివైడ్ చేయాలనుకుంటే ఇలా డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ సర్ప్రైజ్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్. సో నేను ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ జెడ్. ఓకే, సో సర్ప్రైజ్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ అంటే ఏంటి అంటే నేను ఏ పారాగ్రాఫ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో ఆ పారాగ్రాఫ్ ఒకదానికి నెంబర్ స్కిప్ చేసి ఈ 8 నెంబర్ దాని తర్వాత నుంచి కంటిన్యూ అవ్వాలి. అలా అవ్వాలి అంటే లైన్ నెంబర్స్లో మనకి సర్ప్రైజ్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ చూడండి వెళ్ళిపోయింది కదా, చూడండి ఇలా. ఓకే, మళ్ళీ నన్ను పైన క్లిక్ చేస్తే అన్ని నెంబర్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. సో ఇలా బ్రేక్స్ లైన్ నెంబర్స్ వాడచ్చు. హైపర్నేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి జనరల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం టెక్స్ట్ రాస్తాం. మనం ఇంతకుముందు ఎలా రాసేవాళ్ళము అంటే ఇక్కడ స్పేస్ ఉంది కదా, రిమెంబర్స్ అనే వర్డ్ ఇక్కడ కొంచెం ఆర్ఈఎం టైప్ చేయొచ్చు. ఆర్ఈఎం స్లాష్ పెట్టేసి లేదా ఐఫన్ పెట్టేసి రిమైనింగ్ స్పెల్లింగ్ రాస్తాం, అవునా కదా. సో అట్లా మీరు ఇక్కడ హైఫనేషన్ అనేది చేయాలి అనుకుంటే ఇప్పుడు జనరల్గా కొన్ని చూడండి వచ్చింది మనకి ఆటోమేటిక్ పెట్టాను. రిమెంబర్స్ అని ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ వర్డ్ యాక్చువల్గా ఒకటే వర్డ్ కానీ ఏం చేసాము హైఫనేషన్ నేను ఆటోమేటిక్ పెట్టేసరికి ఏమైంది ఆ స్లాష్ ఆర్ఈఎంఈఎం అని పెట్టేసి డాష్ వచ్చేసి కంటిన్యూ అవుతుంది. సో ఇవి మనకి డైరెక్ట్ మనకి తీసేయాలి జనరల్గా, అది డియాక్టివేట్లో ఉంటుంది. ఇలా మనకు హైఫనేషన్ యొక్క యూజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇండియన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇవి ఇండియన్స్ ఎక్కడ ఉంటాయంటే రూలర్లో ఉంటాయి చూడండి, ఇక్కడ వీటిని ఇండియన్స్ అంటాం. మనము కర్జర్ ఇక్కడ పెట్టేసి ఇండియన్ మూవ్ చేస్తే టెక్స్ట్ కూడా మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, మూవ్ చేశాను కదా, మూవ్ చేసిన తర్వాత ఇండియన్ లెఫ్ట్ ఇండియన్ 5 సెంటీమీటర్స్ మూవ్ అయింది. నేను మళ్ళీ దీన్ని కర్జర్ పాయింట్ తోటి ఇలా మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి లెఫ్ట్ ఇండియన్ 2 సెంటీమీటర్. ఎగ్జాక్ట్గా మీకు ఇండియన్స్ యొక్క ఎంత సైజ్ మెయింటైన్ చేయాలో మీకు తెలిసినప్పుడు ఇక్కడ మెన్షన్ చేయండి 2 లేదా 2.5. ఓకే, ఎగ్జాక్ట్ తెలుసు. రైట్ ఉందనుకో, రైట్ ఇండియన్ కూడా రైట్ ఇండియన్ ఏం పెడుతున్నాను, ఇది కూడా 2.5 ఎంటర్. సో ఎగ్జాక్ట్గా మీకు ఇండియన్స్ యొక్క మెజర్మెంట్స్ తెలిసినప్పుడు మీరు ఇక్కడ మెజర్మెంట్స్ అనేది మీరు మాన్యువల్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు అవసరం లేదు, దీన్ని 0 చేస్తున్నాను, మళ్ళీ 0 ఎంటర్, ఇది కూడా 0. మీ ఇష్టం. ఇండియన్స్ అనేది మీరు ఎట్ సైడ్ ఎంత మెయింటైన్ చేయాలనేది మీకు ఎగ్జాక్ట్గా తెలిసి ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పేసింగ్ బిఫోర్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా, ఈ పారాగ్రాఫ్కి బిఫోర్ స్పేస్ చూడండి పెరుగుతుందా, ఇదే పారాగ్రాఫ్కి ఆఫ్టర్ స్పేస్ అంటే డౌన్లో. ఓకే, ఇలా బిఫోర్ ఆఫ్టర్ కూడా మీరు స్పేసింగ్ అనేది ఇవ్వచ్చు. ఎంటర్ 0 పెడుతున్నాను. ఓకే 0. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది
బిఫోర్, ఆఫ్టర్ 0 స్పేస్ అనేది వచ్చింది. నేనిక్కడ కొంచెం మనం ఆఫ్టర్ కొంచెం పెడదాం. ఎందుకైనా మంచిది. పెట్టింది. సో, ఇలా బిఫోర్, ఆఫ్టర్ పారాగ్రాఫ్స్ స్పేస్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ అరేంజ్‌లో చూడండి. పొజిషన్, వ్రాప్ టెక్స్ట్, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్‌వర్డ్, సెలెక్ట్ పాన్, అలైన్ ఇది ఆల్రెడీ మనం ఎక్కడ చూసాము అంటే, పిక్చర్ తీసుకున్న తర్వాత మనకొక ట్యాబ్ వస్తది కొత్తగా. ఆ ట్యాబ్‌లో వచ్చాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నా మీకు అర్థమవుతాయో ఎక్కడి నుంచి వచ్చాయనేది. సేమ్ అవే ఆప్షన్స్ మనకిక్కడ లేఅవుట్‌లో కూడా ఉంటవి. సో, ఆహ్, సో, ఇక్కడ పిక్చర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇది తీసేసి ఓకే. ఇన్సర్ట్. కొంచెం సైజ్ రెడ్యూస్ చేద్దాం ఇది. ఇది చూడండి. పిక్చర్ సెలక్షన్ ఉన్నప్పుడు మనకి కొత్తగా పిక్చర్ ఫార్మాట్‌లో పొజిషన్, వ్రాప్ టెక్స్ట్, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్‌వర్డ్ ఇవన్నీ మనం ఆల్రెడీ చేసాం గదా! సేమ్ అవే ఆప్షన్స్ మనకి లేఅవుట్‌లో గూడా వచ్చాయి. సేమ్ పొజిషన్, వ్రాప్ టెక్స్ట్, బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్‌వర్డ్, సెలెక్ట్ పాన్, ఓకే. అలైన్ లెఫ్ట్, గ్రూప్ ఇవన్నీ మనం ఆల్రెడీ షేప్ తీసుకున్నప్పుడు ఫార్మాట్ ట్యాబ్ వచ్చింది. వర్డ్ యాడ్ తీసుకున్నప్పుడు వచ్చింది. పిక్చర్ తీసుకున్నప్పుడు వచ్చిన ఆప్షన్సే. యాజ్ ఇట్ ఈజ్ అవే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ పొజిషన్ మార్చుకుంటే మళ్ళీ మార్చుకోవచ్చు. సేమ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాము. అవి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అవే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మీకు ఈజీగా అర్థమవుతది. సో, ఇక్కడ ఇది మనకి లేఅవుట్‌కిలో లేఅవుట్‌లో బ్రేక్స్, లైన్ నంబర్స్, హైఫర్నేషన్, పారాగ్రాఫ్ అండ్ వీటికి సంబంధించిన క్లాస్. నెక్స్ట్ అప్‌కమింగ్ క్లాస్‌లో మనం రిఫరెన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఆలోపు మీరు ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్‌గా చేయండి.